వేములవాడ పుణ్యక్షేత్రంలో నిర్మించిన శ్రీ గురువరసిద్ధి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ దత్తాత్రేయుని 16 అవతారమూర్తులకు దత్త భక్తులు ఎందరో భక్తితో విరాళాలను పంపిస్తున్నారు. శ్రీ దత్తుని రెండవ అవతారం శ్రీ అత్రివరదుని మూర్తికి 25,116లను విజయనగరం నుండి శ్రీ ఎల్. మౌడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు అందజేశారు. ఆరవ అవతారం శ్రీలీల విశ్వంభరుడి మూర్తికి గంభీరావుపేటకు చెందిన శ్రీమతి కోటగిరి సత్యవతి గారు 12,500. గంభీరావుపేటకు చెందిన బొందుగుల సత్తయ్య, భాగ్యమ్మలు 12,500 సంయుక్తంగా 25,000 రూపాయలు అందించారు. ఎనిమిదివ అవతార మూర్తి శ్రీ జ్ఞాన సగరుడు విగ్రహానికి శ్రీ పొద్దుటూరి రవిగారు 25,000 రూపాయలు చెల్లించారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రవి ప్రసాద్ గారు, వరంగల్ గారు వేములవాడలోని శ్రీగురు వరసిద్ధి దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి 1,00,000 రూపాయల విలువగల స్ఫటిక లింగాన్ని ప్రసాదించారు. ఎంతో అపురూపంగల ఈ శివలింగాన్ని దత్తోపాసకులు, ఆధ్యాత్మికవేత్త ఈశ్వరగారి నరహరి శర్మ గారికి శ్రీ రవిప్రసాద్ గారు వారి సతీమణి శ్రీమతి వెళ్లి కుమారి గారు ప్రదానం చేశారు. అంతేకాకుండా వారు 51,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ దత్తుని ఆశీస్సులు. శ్రీ దత్తాత్రేయ స్వామి 16 అవతారమూర్తులను వేములవాడలోని శ్రీ గురువరసిద్ధి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆగస్టు 30న ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే శ్రీదత్తుని 16 అవతారమూర్తుల్లో హైదరాబాద్కు చెందిన మద్ది మాధవి లతారెడ్డి గారు వారి కుమారుడు మద్ది ప్రవీణ్ రెడ్డి పేరున శ్రీదత్తప్రభు విగ్రహానికి 25,000 రూపాయలు విరాళాన్ని పంపారు. అలాగే దత్తభక్తురాలైన మాధవి లతారెడ్డి గారు వారి కుమార్తె కుమారి మద్ది సంజన రెడ్డి గారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రంలో జన్మించిన శ్రీదత్తుని 10వ అవతారం శ్రీ మాయ ముక్తావధూత విగ్రహానికి 25,000 పంపించారు. అలాగే గంభీరావుపేటకు చెందిన ఆయత రమేష్ గుప్తా గారు వారి లక్కీ నంబర్ 5 గనక శ్రీదత్తుని 5వ అవతారం శ్రీ యోగిజన వల్లభుని విగ్రహానికి 25,000 పంపించారు. అలాగే హైదరాబాద్లోని వారి బంధువు శ్రీ చిదురాల శ్రీహరిగుప్తా గారు వారి లక్కీ నంబర్ 9 గనక శ్రీదత్తుని 9వ అవతారం శ్రీ విశ్వంభరుడికి 25,000 రూపాయలు పంపించారు. వారి మరో మిత్రుడు హైదరాబాద్కు చెందిన శంకర్ రావు గారు కూడా మరో దత్తుని విగ్రహానికి విరాళాలన్నీ ప్రకటించారు. శ్రీదత్తుని 16వ అవతారం శ్రీ కృష్ణ శ్యామ కమలనాయనుడు అవతారమూర్తి 600 దత్తక్షేత్రాలు సందర్శించిన సిద్ధపురుషుడు డాక్టర్ ముత్తోజు కనకాచారి గారు హైదరాబాద్ వారు మరియు అమెరికాలోని వేణుగోపాల రావులు కలిసి సంయుక్తంగా 25,000 రూపాయలు సమర్పించారు. అలాగే మరొక దత్త భక్తుడు 14వ అవతారం దేవుడిని విగ్రహానికి ఇద్దరు కలిసి 25,000 రూపాయలు సమర్పించారు. ఈ విధంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురైనా విగ్రహాలకు 25,000 సమర్పించవచ్చు. ఇంకా శ్రీదత్తుని అవతార మూర్తులలో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కార్తీక పూర్ణిమ రోజున జన్మించిన శ్రీ యోగిరాజు, 4వ అవతారం మార్గ శిర సప్తమి రోజున జన్మించిన శ్రీకాలాగ్ని శమనుడి అవతారం, 11వ అవతారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున జన్మించిన మాయాయుక్త వదూత, ఆషాఢ పూర్ణిమ రోజున అవతరించిన శ్రీ ఆదిగురువు, 13వ అవతారం శ్రావణశుద్ధ అష్టమి రోజు జన్మించిన సంస్కార హీన శివస్వరూపుడు అవతారం, ఆశ్వీజ పూర్ణిమ రోజు జన్మించిన శ్రీ దిగంబరవధూత మూర్తులు కావాల్సి ఉంది. ఒక్కరే ఒక్క మూర్తి విగ్రహానికిగానే లేక ఇద్దరు కానీ సమిష్టిగా 25,000 ఇచ్చినా స్వీకరిస్తారు. ఇంకా వివరాలకు 9336648880కు ఫోన్ చేయవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.